రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణపై పునరాలోచించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కె రాజు కోరారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు నిరుద్యోగులను విస్మరించిందని, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణలో కేవలం 4వ తరగతి ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, గెజిటెడ్ పోస్టులను నేరుగా భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని రాజు డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ విద్యార్థులకు బోధన రుసుం చెల్లించేందుకు ప్రభుత్వం 1956 స్థానికత నిబంధనను విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 1956కు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఇలాంటి విధానాలతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయడం సరికాదన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ కు హితవు పలికారు. విద్యార్థులు, నిరుద్యోగులు సమస్యలపై శని, ఆదివారాలు భద్రాచలంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ దశరథ నాయక్, భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల సుబ్బారావు పాల్గొన్నారు. అప్లై చేసుకోవడానికి సర్టిఫికెట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజేమో కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ లెవెల్ సర్టిఫికెట్ ఇస్తారు. కాబట్టి సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకు అగమ్యగోచరం ఉంది. ముందు ఆత్మహత్యల శరణంగా ఈరోజు సిద్ధాంతాల పరిస్థితి ఉంది. కాబట్టి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపు ఎల్లుండి 2-3 తేదీల్లో భద్రాచలం పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలను ఇక్కడ తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రాష్ట్రం లోపల ఉన్నటువంటి రియంబర్స్మెంట్స్ బకాయిలు